ఏపీలో కూటమి ప్రభుత్వం దూకుడు మీద ఉంది. అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్న తరుణంలో సంక్షేమ పథకాలపై దృష్టి పెట్టింది. కీలకమైన తల్లికి వందనం పథకం కింద ఈ రోజు లబ్ధిదారుల ఖాతాలో నగదు జమ చేయనుంది. మరోవైపు ఇదే నెలలో అన్నదాత సుఖీభవ పథకం కింద రైతుల ఖాతాల్లో నిధులు జమ చేసేందుకు నిర్ణయం తీసుకుంది. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానంగా అభివృద్ధిపై దృష్టి పెట్టింది. అదే సమయంలో పింఛన్లు పెంపు, అన్న క్యాంటీన్ల ప్రారంభం, 3 గ్యాస్ సిలిండర్ల ఉచితం వంటి పథకాలను అమలు చేసింది. ఈ నెలలో 2 పథకాలకు శ్రీకారం చుట్టనుంది. ఈ ఏడాది ఆగస్టు 15 నుంచి మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించనుంది. తద్వారా సూపర్ 6 పథకాలను ఇంచుమించు అమలు చేసినట్టు అవుతుంది. ఇప్పుడు దీనిపైనే సీఎం చంద్రబాబు కూటమి పార్టీల శ్రేణులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఇకపై విపక్షాలకు సమాధానం ఆ స్థాయిలో చెప్పాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 67 లక్షల మంది తల్లుల ఖాతాల్లో తల్లికి వందనం నిధులు జమ చేసేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. తాము అధికారంలోకి వస్తే సూపర్ 6 పథకాలను ప్రకటిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అందులో ప్రధానమైనది తల్లికి వందనం పథకం. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి నగదు అందించే ఏర్పాట్లు చేశారు. గతంలో వైసీపీ ప్రభుత్వం ఇంట్లో ఒక పిల్లాడికి మాత్రమే అమ్మఒడి వర్తింపజేసింది. తాము అధికారంలోకి వస్తే ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తామని చంద్రబాబు చెప్పారు. ఇప్పుడు అదే మాదిరిగా పథకాన్ని అమలు చేస్తున్నారు. అయితే వైసీపీ మార్గదర్శకాలను ఇప్పుడు కూడా అమలు చేస్తున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబుతో పాటు మంత్రి లోకేష్ మీడియా ముందుకు వచ్చారు. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా విపక్షాల విషయంలో కూటమి పార్టీలు ఎదురుదాడికి సిద్ధంగా ఉండాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది అవుతుంది. ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ 6 హామీలు అమలు చేయాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. ముఖ్యంగా కీలకమైన అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం పథకం ఎప్పుడు అమలు చేస్తారని ప్రశ్నించాయి. అయితే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పింఛన్ల మొత్తాన్ని పెంచి గత ఏడాది కాలంగా అందిస్తుంది. పైగా 3 నెలల బకాయిలతో కలిపి అందించింది కూడా. అటు తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా 200కు పైగా అన్న క్యాంటీన్లను ప్రారంభించి పేదలకు రోజుకు 15 రూపాయలకు 3 పూటల భోజనం అందిస్తుంది. ఇంకోవైపు గత ఏడాది దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్లు అందిస్తుంది. ఇప్పుడు తాజాగా తల్లికి వందనంతో పాటు అన్నదాత సుఖీభవ అమలు చేస్తుంది. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణానికి సంబంధించి కసరత్తు చేస్తుంది. సూపర్ 6 పథకాల్లో భాగంగానే ఈ హామీలన్నీ అమలు చేసినట్లు తాజాగా చంద్రబాబు గుర్తు చేస్తున్నారు. ఇకపై ప్రశ్నించడానికి వీలు లేదని, దాదాపు సూపర్ 6 పథకాలు అమలు చేసి చూపించామని చంద్రబాబు చెప్తున్నారు. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విమర్శలను గట్టిగా తిప్పికొట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిస్తున్నారు. ప్రస్తుతం చంద్రబాబు కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇచ్చేది ఈ అన్నదాత సుఖీభవ 20వ తారీఖున గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తారు. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ మేము కూడా ఆ రోజు ఇస్తున్నాం. రేపు ఈ నెలే. రెండోది ఆగస్టు 15న ఆర్టీసీ ఉచిత ప్రయాణ సౌకర్యం కూడా ఉంటుంది. ప్రిపరేషన్స్ అవుతున్నాయి. ఆ రోజు లాంచ్ చేస్తున్నాం. ఆడబిడ్డనిది P4కి లింక్ చేశాం. ఉద్యోగాలు పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తున్నాం. స్కిల్ డెవలప్మెంట్గా నిరుద్యోగులుంది లింక్ చేస్తాం. కాబట్టి 6 సూపర్ 6 అయిపోయినాయి. గుర్తుపెట్టుకోండి. ఇంకెవడన్నా సూపర్ 6 మాట్లాడితే అతనికి నాలుక మందం తప్ప ఇంకోటి కాదు.